తన పేరు చరిత్ర మర్చిపోదు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే బాగా నచ్చింది నాకు. అసలు ఈ వీడియో మీరు ఇంత సింపుల్‌గా చేసుకుంటారంటే అంత సింపుల్‌గా చేసుకుంటారు ఈ వీడియో. అసలు మీకు ఇబ్బందే కాదు ఈ వీడియో చేసుకోవడంలో. ఓకే. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా నేను ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసుకోండి అది. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇప్పుడు ముందు కూడా చెప్పేస్తాను. ఓకే. ఫస్ట్ అయితే నేనైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఫాంట్ ఎక్స్ఎంఎల్ వాళ్ళకు డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ ఇచ్చాను. అవి యూజ్ చేసుకోవచ్చు చాలా అంతే. ఓకేనా? ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాని తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ స్టార్టింగ్‌లో పైన మనకైతే పైన ఉంటది. ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటోని మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అందులో ఓన్లీ మనకు పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ కనిపిస్తది. ఆ థండర్ ఎఫెక్ట్‌లో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3ని మనం హైడ్ చేసేద్దాం. మనకంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. అంటే టెక్స్ట్ యానిమేషన్ అంటే టెక్స్ట్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ పవర్ స్టార్ అని ఉంటది. పవర్ అని ఉంటది. ఈ 5 లెటర్‌లో ఉంటది. ఒకవేళ మీరు ఎక్కువ లెటర్ ఉంటే మీరు ఎక్కువ లెటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ లెటర్ ఉంటే స్పేస్ అనేది కొంచెం తక్కువ ఇవ్వండి. ఒకవేళ 3 లెటర్, 4 లెటర్ ఉంటే స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వండి అంతే. 5 లెటర్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? దాని తర్వాత స్టార్ వస్తది. ఈ స్టార్ అయితే ఒకటే లెటర్‌లో ఉంది. దాని తర్వాత డేట్ వస్తది. డేట్ అయితే 2 లెటర్ 100% ఎవరిదైనా ఒకటే నేమ్ వస్తది కాబట్టి చేంజ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంటది. మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి. పవన్ అని ఉంటది. దాని తర్వాత కళ్యాణ్ అనే వస్తది. ఓకేనా? ఇదైతే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు చేంజ్ చేసుకుంటారు. ఓకే. దానికి కూడా నో వరీ. ఇక్కడ మనకు ఓకే. దాని తర్వాత ఇక్కడ కొన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోండి. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా పెట్టాను ఇవి. ఓకే. ఈగల్ ఫోటో కూడా ఉంటది. ఈగల్ అలాగే ఉంచండి. దాన్ని మీరు ఏం చేయకండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు ఫోటో యాడ్ అని ఉంటది. దీన్నైతే మనం డిలీట్ చేద్దాం. ఉంచండి. తర్వాత డిలీట్ చేద్దాం. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 2 ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ అని ఉంది కదా! పైనది దాన్ని తీసుకోండి. మళ్ళీ పైన ప్లస్ సెకండ్ 18 లేయర్స్ ఉంటది. కాపీ చేద్దాం. ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసి కరెక్ట్‌గా ఫోటో యాడ్ ఎక్కడైతే ఉందో అక్కడనే వచ్చి ఫోటోని డిలీట్ చేద్దాం. అంటే టెక్స్ట్‌ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం హైడ్ చేసినాం కదా! ఆ థండర్ ఎఫెక్ట్, వీడియో, ఫోటో ఓకే. అవి 3 హైడ్ తీసేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఫోటో చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటే 1 బై 1 చేంజ్ చేసుకోండి. పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇక్కడ. ఓకే. మీ ఫోటో కూడా చేంజ్ చేసేటప్పుడు కొంచెం ఫోటో అనేది సరిగ్గా సెట్ కాకపోదు. కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది. పెద్ద విషయం కూడా కాదు. అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసుకోండి. జై హింద్.